సుజాత మీడియా ప్రేక్షకులకు నమస్కారం. 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరము మీ ఎలా ఉండబోతుంది, ఈ ఫలితాలు గురించి వీడియోలో చూద్దాం. మీనరాశి అనగానే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీళ్ళ మీ పేరు కనుక ది, దు, షం, జ్ఞ, ధ, దే, దో, చ, చి అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మీనరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. మరి ఈ రాశి వాళ్ళకి సంవత్సరం అన్ని విధాలా కూడా శుభదాయకంగా ఉంటుంది. సంకల్ప సిద్ధితో అనుకున్నది సాధిస్తారు. పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఎంతటి వాళ్ళనైనా సరే ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, అలాగే బంధువర్గం వాళ్ళతో మీకు సత్సంబంధాలు నెలకొనడం జరుగుతుంది. ఆదాయ వ్యయాలకు మాత్రం పొంతనే ఉండదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. విలాసాలకు అతిగా వ్యయం చేస్తారు. అవసరాలకి ఏదో విధంగా మీకు ధనం సమకూరుతూనే ఉంటుంది. అయితే ప్రతి విషయంలో కూడా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. గృహంలో శుభకార్యాలు, వేడుకలు ఉంటాయి. బంధువర్గం వారు మరింత చేరువవుతారని చెప్పొచ్చు. దంపతుల మధ్య స్వల్ప కలహాలు తలెత్తినా కూడా వెంటనే సమసిపోతూ ఉంటాయి. మీ ఓర్పు, అంకిత భావం శ్రీరామ రక్షగా నిలుస్తాయని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం, ఆహార నియమాల్లో క్రమం తప్పక చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురి అవుతూనే ఉంటారు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం అని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం స్థిరాస్తి కొనుగోళ్లు, వ్యవహారానుకూలతలు, కార్యసిద్ధి, దైవబలము, తోడ్పాటు, వస్త్రప్రాప్తి ఇలాంటివన్నీ కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. మీ నిర్లక్ష్యం వల్ల గృహంలో చోరీలు జరిగే ఆస్కారం ఉంది. నగదు కానీ, వెండి కానీ, బంగారం కానీ చాలా జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. శుభకార్యాలు, బంధుమిత్రుల రాకపోకలతో గృహం నిత్యం కూడా సందడిగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం విశేష ఫలితాలు ఉంటాయి. సమర్థతకు గుర్తింపు, అధికారులు మెచ్చుకోవటాలు, నగదు బహుమతులు, స్థానచలనంతో కూడినటువంటి పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. కష్టం అనుకున్నటువంటి కేసులు సైతం చాలా సునాయాసంగా గెలిచిపోతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యవసాయదారులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. సకాలంలో పంట రుణాలు చేతికి అందుతాయి. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ఆశించినటువంటి మద్దతు ధర లభిస్తుంది. అలాగే పేద రైతులకు కానీ, మెట్ట రైతులకు కానీ నిరాశాజనకంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవకుండా పంట దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు. దళారులు మార్కెటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు శుభతరుణం. నూతన వ్యాపారాలు చేపడతారు. బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల రుణాలు మంజూరవుతాయి. ఆకర్షణీయమైనటువంటి పథకాలతో విక్రయాలు బాగుంటాయి. ముఖ్యంగా పట్టు, చేనేత, కలంకారీ వ్యాపారుల ఆదాయం చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామికి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే విద్యార్థులకు గురు ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆశించినటువంటి ర్యాంకుల్ని సాధించగలుగుతారు. మరి వీళ్ళకి విదేశాల్లో కూడా అవకాశాలు రావడంతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యా అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. మరి ఈ రాశి వాళ్ళకి స్త్రీలకు ముఖ్యంగా చాలా మహోన్నత కాలం అని చెప్పొచ్చు. అన్ని రంగాల మాటలకి గౌరవం పెరుగుతుంది. అలాగే మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకి సంవత్సరం చాలా యోగకాలం, శుభప్రదం. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. మాట తొందరపడి ఇవ్వకండి. మాట ఇచ్చిన తర్వాత నిలబడలేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నోటిని అదుపులో ఉంచుకోండి. ఆహారం విషయంలో కానీ, మాట విషయంలో కానీ. దీనివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకు సంబంధాలు కుదరడం, చక్కగా వాటిని నిర్వహించగలుగుతారు. అలాగే ఇంట్లో శుభకార్యాలతో బంధుమిత్రుల్ని కలుసుకోవడం, అలా చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం ముఖ్యంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఒప్పందాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి మీనరాశి వాళ్ళు జలచరాలకి ఆహారం ఇవ్వడం కానీ, వీధి కుక్కలకి ఆహారం ఇవ్వడం కానీ చేయండి. అలాగే ఓం నమో విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి. శివుడికి ఎర్రటి పుష్పాలని, 6 పూలని సమర్పించండి. ఈ పరిహారాల ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. నమస్తే.